సత్య ఏంటి? అంటే సత్యమ్మ గారికి తోడుగా అ- ఆయన కూడా పబ్కి వెళ్ళేవారు. సత్య పబ్కు వెళుతుందా? మందు తాగుతుందా? ఇక్కడికొచ్చాక అప్పుడప్పుడు వెళ్ళేది. ఆ, తోడుగా ఈయన కూడా వెళ్ళేవారు. అర్ధరాత్రుళ్ళు తిరిగి వచ్చేవాళ్ళు. నేను చాలాసార్లు గొడవ పడ్డాను. ఆ- ఆ తర్వాత మానేశారత్తయ్య. ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు? సత్య పబ్కి వెళుతున్నట్టు నిఖిల్ కూడా నాతో చెప్పలేదు. అంటే నిఖిల్ బాబు ఎగ్జామ్స్ రాయడానికి వైజాగ్లో ఉన్నప్పుడు ఆ టైంలో సత్యమ్మ గారు బోర్గా ఉందంటే అ, ఈయన తీసుకెళ్లేవారు. ఆ తర్వాత నిఖిల్ బాబు వచ్చాక సత్యమ్మ గారు వెళ్ళడం మానేశారు. ఓహో, సత్య అలవాటు చేసిందా? ఆ తరువాత రోజు ఇంటికి తాగే వచ్చేవాడా? ఆ, లేదత్తయ్య, అప్పుడప్పుడు తాగొచ్చేవారు. చూడు కావేరి, నువ్వు ఇలా అమాయకంగా ఉంటే ఎలా? ఈసారి మళ్ళీ తాగొస్తే నాతో చెప్పు. నీ అమాయకత్వంతో సమస్యని పెద్దది చేసుకోవద్దు. అలాగే అత్తయ్య. భవిష్యత్తులో మీ మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా జీవితాంతం సంతోషంగా ఉండాలి. అర్థమైందా? ఉమ్. కొంపతీసి మీ ఆయన మా ఆయన ఫ్రెండ్స్ కాదు కదా? అయ్యుండొచ్చు. లేదంటే ఇద్దరూ సేమ్ శారీని ఎలా సెలెక్ట్ చేస్తారు? నేను అర్జెంట్గా ఒక ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. మా భార్యాభర్తల పేర్ల మీద అర్చన చేయండి పంతులు గారు. సత్య, ఏంటి నిద్రపోతున్నావా? నిద్రొస్తుంది నీకే. మిల్క్ తాగలేదు, అలాగే ఉంది. చూడలేదు. సరే, లేచి పాలు తాగు ప్లీజ్. సత్య, నీకోసం స్పెషల్ గిఫ్ట్. నన్ను తండ్రిని చేసి గౌరవం పెంచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. ఒకసారి వేసుకొని చూస్తావా? వద్దు.
రేపు మార్నింగ్ ట్రై చేస్తాను. నీకు నచ్చకపోతే చెప్పు, ఇంకో డిజైన్ తీసుకొస్తాను. నో, చాలా బాగుంది నిఖిల్. థ్యాంక్ యూ, తీసుకో. ఒకటేనా లేక సేమ్ డిజైన్ 2 కొన్నావా? నీకు 2 కావాలా? నో, జస్ట్ అడిగాను కొన్నావేమో అని. లేదు. రోజు ఆఫీస్ నుంచి లేటుగా వస్తున్నారెందుకు? ఆహా, ఈ మధ్య అన్నయ్య ఆఫీస్కి రావట్లేదు కదా. అన్నయ్య వర్క్స్ అన్నీ నేనే చూసుకుంటున్నాను సత్య. రేపటి నుంచి ఎర్లీగా వస్తారు కదా? తప్పకుండా. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. డే అంతా దాని దగ్గరుండి నైట్ నాతో ఎంగేజ్ అవుతావన్నమాట, అంతేగా? ఏంటి ఏదో అనీజీగా ఉన్నావు? ఓకే, టేక్ రెస్ట్. ఒకసారి తాతయ్య గారితో మాట్లాడతాను. నా ఫోన్ ఛార్జింగ్ లేదు, నీ ఫోన్ ఇవా. పాస్వర్డ్ చెప్పు. 1999. ఓకే, థ్యాంక్ యూ. తాతయ్య పడుకొని ఉంటారు, మార్నింగ్ చేస్తానులే నిఖిల్. ఓకే. గుడ్ నైట్ నిఖిల్. గుడ్ నైట్. గుడ్ నైట్ సత్య. గుడ్ నైట్. ఆల్రెడీ గుడికొచ్చి మీకోసం వెయిట్ చేస్తున్నాను. నిన్నే అనుకున్నాం కదా ఇద్దరం గుడికి వెళ్దామని. ముందు నువ్వు ఇట్రా. రా. ఏమైంది? కార్తికతో నా రిలేషన్ గురించి సత్యకి తెలిస్తే అమ్మో. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సౌందర్యాలే చిందయామినిలా. ప్రతిరోజు ఇలా పెళ్లి కూతుర్లా రావాలి. ప్రేమించిన అమ్మాయి భార్యగా వచ్చిన వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే భూలోకంలోనే స్వర్గంలో ఉన్నట్టుంటారు. నిజమే కదా కావేరి? ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది.
కనిపించని ఇనుప సంకెళ్ళు నన్ను బంధించి పెట్టాయి. కళ్ళ ముందు ఉన్న ప్రేమను ఎక్కడ కోల్పోతానో అని ఎడారిలో ఇసుక తుఫానులో ఒంటరి ప్రయాణం. పాము పడగ నీడలు క్షణక్షణం భయం. ఏంటయ్యా ఏదేదో మాట్లాడుతున్నారు? మనుషులతో ఆడుకోవడం కొందరికి సరదా కావేరి. ఆ ఆటలో నుంచి ప్రస్తుతానికి బయటపడ్డాను అనుకుంటున్నాను. రేపేం జరుగుతుందో మనకు తెలియదు కావేరి. అత్తయ్య గారు కోప్పడ్డారు అనే కదా మీరిలా భయపడుతున్నారు? కావేరి, నీ సహనం నాకు శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ కావేరి, థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తీక అయితే కార్తీకాన్ని జెన్ నేమ్తో సేవ్ చేసుకున్నాను. కాల్ లిస్ట్లోంచి నెంబర్ డిలీట్ చేశాడు. అయినా కాల్ హిస్టరీ ఉంటుంది కదా. Oh my God. Unlimited call history. పిన్ని, సత్య, ఈ టైంలో ఫోన్ ఏంటమ్మా? యుఎస్ నుంచి నా ఫ్రెండ్ కాల్ చేసింది. ఇప్పుడే మాట్లాడాను. తనేదో మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తున్నాను. నిద్ర రాకపోతే రూమ్లోంచి బయటకొచ్చి చూస్తే నువ్వు కనిపించావు. అవునా? సరేనమ్మా, గుడ్ నైట్. అలాగే, గుడ్ నైట్. పిన్ని, ఏంటమ్మా? పిన్ని, నాకు పిస్టల్, అదే ఒక గన్ కావాలి. మీరు అరేంజ్ చేస్తారేమోనని.
ఇందాక నా ఫ్రెండ్ ఫోన్ చేసిందని చెప్పాను కదా, తను ఎల్లుండి ఇండియా వస్తుంది. ఏదో సెక్యూరిటీ కోసం గన్ కావాలని అడిగింది. తను కొద్ది రోజులు విల్లాలో ఒంటరిగా ఉంటుందంట, అందుకే అడిగింది. అవునా? మరి మీరేమనుకున్నారు? నీకే గన్ కావాలని అడుగుతున్నావేమోనని షాక్ అయ్యాను. నాకెందుకు ఆ అవసరం వస్తుంది పిన్ని? గన్ అంటే, పైగా అర్జెంటుగా అంటే దొరకదమ్మా. ట్రై చేయాలి. ఉదయం కల్లా నా చేతిలో గన్నుండాలి. సరేనమ్మా, నేను చూసుకుంటాను. నాకొదిలే. ఈ విషయం చాలా సీక్రెట్గా ఉంచాలి. సీక్రెట్ విషయం కదమ్మా, సీక్రెట్గానే ఉంటుంది. డోంట్ వరీ. అర్ధరాత్రి పూట గన్ కావాలని అడగటమేంటి, నేను ఒప్పుకోవడమేంటి? సత్య నాకు ఈ బంగారు బ్యాంగిల్స్ ఇవ్వటమేంటి? అదృష్టం అర్ధరాత్రి తలుపు తట్టొస్తుందంటే ఇదేనేమో. సార్, ఆలయ ధర్మకర్త గారు. ఓ నమస్కారం ధర్మకర్త గారు. నమస్కారం సార్. మా ఎస్ఐ మీకు విషయం చెప్పారనుకుంటాను. చెప్పారండి, కానీ కుదరదంటారా? అంటే విషయం ఏంటో తెలియకుండా. ధర్మకర్త గారు, ఒక కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో మాకు క్లూ దొరికింది. సీరియస్లీ, ఒక ఆవిడ మీ ఆలయ హుండీలో బంగారు నాణాన్ని వేస్తుండగా మా ఎస్ఐ చూశారు. బంగారు నాణ్యం అంటే ఏదైనా లంకె బిందెల కేసా సార్? కాదు, ఒక గుడిలో జరిగిన దొంగతనం కేసు గురించి. ఏ గుడి? మనూరా? అబే కాదండి, పక్కూరు. వెంకటేష్ సార్, ధర్మకర్త గారిని ఒకసారి స్టేషన్కి తీసుకురా. అలాగే సార్. సార్, పోలీస్ స్టేషన్ నేనెందుకు సార్? అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో మీరు కూడా అనుమానితులుగా కనిపిస్తున్నారని నా మనసు కనిపిస్తుంది. సార్, నాకేం సంబంధం లేదు సార్. మీకు సంబంధం లేనప్పుడు ఈ ఎంక్వైరీలు ఎందుకు? సారీ సార్. చూడండి ధర్మకర్త గారు, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, కొంచెం కోఆపరేట్ చేయండి. వారం రోజుల్లో ఎలాగూ హుండీ తెరవబోతున్నారని మీ గుడి పూజారి చెప్పారంట. అదేదో ఈఓ గారితో పర్మిషన్ తీసుకుని తెరిపిస్తే సరిపోతుంది. కావాలంటే నేను కూడా ఆయనతో మాట్లాడతాను. అలాగే సార్, రేపే హుండీ తెరిపిస్తాను. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, వెళ్ళొస్తాను సార్. నమస్తే. నమస్తే. ఆ నాణ్యం నాదేనండి. చాలు. నాగమ్మ, అమ్మా, నువ్వు ఆగు. సత్యమ్మకి నేను వడ్డిస్తాను, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. సత్యమ్మ గారు, ఇది మీకు, ఇది నా బుజ్జి కొడుక్కి. మొత్తం తినాలి. నీ కొడుకెవరమ్మా కావేరి? రేపు సత్యమ్మకి కొడుకు పుడితే నేను పెద్దమ్మనవుతాను కదా. ఓ, అలా వచ్చావా? అవును, మా వారసుడి రాకతో ఈ ఇంట్లో చాలామందికి ప్రమోషన్స్ వస్తాయి. సత్య, నిఖిల్ అమ్మా నాన్న అవుతారు. నేను నాన్నమ్మ, ఈయన తాతయ్య అవుతారు. ఎవరు తాతయ్య? మీరేనండి. ఎలా? మన చిన్న కోడలు సత్య ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా. సో మీరు తాతయ్య. ఇంకా కావేరి చెప్పినట్టు
వీళ్ళిద్దరూ పెదనాన్న పెద్దమ్మ అవుతారు. చూసారా మన వారసుడు ఎన్ని కొత్త పిలుపులు తీసుకొస్తున్నాడో. నిజంగా సత్య కొడుకు మహర్జాతకుడొదినా. అవును సత్య, వారసుడికి ఏ పేరు పెట్టాలనుకుంటున్నావు? ఇంకా ఏమనుకోలేదు పిన్ని. డాక్టర్ చెకప్స్ అయిపోయాక వాళ్ళు డెలివరీ డేట్ ఇస్తారు కదా, సో ఆ నెల పట్టుకుని ఏం పేరు పెట్టాలో పండితులకు చెప్పి ఒక డెసిషన్ తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకుంటున్నానమ్మా. పండితులు చెప్పిన పేరుకి నాన్న పేరు కూడా కలిసొచ్చేలా చేస్తే ఇంకా బావుంటుంది. అవునఖిల్, అది మంచి సంప్రదాయం కూడా. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టుగానే చేద్దాం. నిఖిల్, ఈ రోజు సత్యని హాస్పిటల్కి తీసుకెళ్ళు. మన ఫ్యామిలీ డాక్టర్ గారు ఈ రోజు నుంచి సత్యకు కావలసిన డైట్తో సహా అన్ని దగ్గరుండి చూసుకుంటారు. అలాగే అమ్మా. ఉమ్. అయ్యో మరిది గారు, మీరేంటి ఖాళీ ప్లేట్తో ఉన్నారు? అయ్యో వదినా, చాలు ఇంకొకటి. చాలు వదినా, ప్లీజ్. వదిన వడ్డిస్తే తినాల్సిందే. తిను. ఏంటి సత్య అదోలా ఉంది? ఆ గన్ మ్యాటర్కి ఈ మూడ్కి ఏమైనా సంబంధం ఉందా? మీరందరూ నా జీవితాన్ని నాశనం చేశారు. చెప్తాను మీ సంగతి. కావేరి ఈ ఇంటి పెద్ద కోడలిగా దేవుడు కూడా ఆ హోదాను మార్చలేడు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. కాఫీ తాగుదురు, ఇంటికి రండి అని కూడా అనట్లేదు. తప్పకుండా ఇంటికొచ్చేయండి. 10 నిమిషాల్లో నేనొచ్చేస్తాను.